హలో అండి. ఇప్పుడైతే నా గారు మ్యారేజ్ తర్వాత వచ్చి డిసడ్వాంటేజ్ ఏదో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాపం ఆయన బాధ కూడా ఏందో మనం కూడా కొంచెం చూద్దాం. అయితే చాలా బాధపడుతున్నారట. ఏదో అబ్బాయికి పెళ్లి చేసుకోవద్దు అని సజెస్ట్ చేద్దామనుకుంటారట. అది ఎందుకు ఏంటి అని కూడా రీజన్స్ చెప్తారేమో చూద్దాము. స్టార్ట్ చేయలేదు బాధ. నా బాధే ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా లేదంట. అంటే అందరూ అని చెప్పట్లేదు, 90% హ్యాపీగానే ఉన్నారు. ఉండదు. ఉండదు 90% హ్యాపీగా ఉండరంట. మరి ఎందుకు ఆయన చెప్పాలి? చెప్పండి మీ బాధ ఏంటో చెప్పండి. నా బాధ కాదు కానీ మీలో హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి, లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చేస్తారు మనం చూద్దాం. సరే, చూద్దాము. ఇంతకీ ఎందువల్ల నాకు ఒపీనియన్కి వచ్చి ఎందుకంటే మీరు పెట్టే మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్. మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్. ఓకే, ఫస్ట్ మెంటల్ టార్చర్. మెంటల్ టార్చర్ అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి అనుకుంటే లైక్ ఇప్పుడు ఫోనే ఉంటుంది, దాంట్లో వాట్సాప్లో ఎవరు ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఉంటారు, ఫేస్బుక్లో ఎవరు ఉంటారు, ప్రతి ఒక్కటి అన్నీ చెప్పాలా, అన్నీ చూపించాలా. మరి చెప్పాలి కదా, చెప్పకుండా ఎట్లా? చెప్పకుండా ఎలా అంటే ఫోన్ కంట్రోల్ అంటారు. ఫోన్ 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు బిజీ రాకూడదు, 2 నిమిషాలు ఫోన్ చేయకూడదు, ఎత్తారంటారు. పంచాయతీ చాలా ఉంటాయి, రిస్క్ తీసుకోకండి, నా మాట ఏనండి. చాలా సరే, ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీ 3 years ఎక్స్పీరియన్స్ చెప్పు. 3 years అయింది కదా. 3 years అయినా 4 years అయినా స్టార్టింగ్ 3 months బాగుంటుంది, తర్వాత అన్ని క్యాచీలే. ఏం క్లాస్? ఏదైనా ఐడియా స్టార్ట్ అవుతుంది అనమాట ఒక్కొక్కటి. ఏంటంటే ఒక డెడ్ లైన్ పెడతారు అనమాట. డెడ్ లైన్ సరే, ఒక ప్రకారం పని చేద్దాం. నువ్వు మార్నింగ్ నుంచి నైట్ వరకు జర్నీ చెప్పు. నీ లైఫ్ 1 day చెప్పు చాలు, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మార్నింగ్ లేస్తావు, వాష్రూమ్కి వెళ్తావు గంట, వాష్రూమ్కి వెళ్తే గంట మినిమం. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన కాడ నుంచి స్టార్ట్ అయితే నా సాయంత్రం నిద్రపోయేయడానికి ఏమైందో తెలియదు. మీ బతుకు కూడా అలాగే వచ్చు. అన్ని అట్లాగే ఉంటాయి. ఇప్పుడు అంతా అన్ని బాగా అలాగే ఉంటే అన్ని అలాగే ఉండవో కాదు, అన్ని అలాగే ఉంటాయి, కొన్ని వెరైటీగా ఉంటాయి. సరే, ఏం చెప్తా అనుకున్నా, ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా? ఏం సజెషన్ చేద్దానంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ 25-30 లక్షలు పెట్టుకొని అప్పుడు పెళ్లి చేసుకోండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అట్లా. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కాదు, మేనేజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉండదని చెప్పట్లేదు, ప్రాబ్లమ్స్ వచ్చినా మేనేజ్ చేయొచ్చు. క్లియర్ గా చెప్పాలన్నమాట. ఎందుకు అంటే స్టార్టింగ్ మీరు పెళ్లి చేసుకున్నాక ఒక 3 months పాటు అమ్మ అయ్యా అని బాగానే బతుకున్నారు. దాని తర్వాత చిన్నగా ఇరిటేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఫోన్తో స్టార్ట్ చేస్తారు, అని ఫోన్లో వాట్సాప్ చూపి, మెసెంజర్ చూపి, ఇన్స్టాగ్రామ్ చూపి స్టార్ట్ చేస్తారు. దాంట్లో కర్మకాలి ఏదో ఒకటి ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. 90% ఉంటాయి, 90% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కష్టంగా అయితే కొంతమంది దాంట్లో అయితే ఉంటాయి. ఆ ఉన్న వాటిలో ఏదో పనికి మాదిరి ఏదో ఉంటుంది. పనికి మన వాటిలో కూడా క్లారిటీ ఉండదన్నమాట. మెయిన్ క్లారిటీ లేకుండా కూడా వాటిని క్లియర్ చేసుకుంటారు. ఎలా అంటే ఓన్ స్టోరీస్, అంటే అక్కడ ఏమి లేకపోయినా కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు. ఆ వీడియోలో కూడా అదే సేమ్ టాపిక్. అక్కడి నుంచి అలాంటి వాటితో స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అయితే తెలియదు అనమాట. ఫస్ట్ మెయిన్ అది. దాని తర్వాత ఇంకా ఇంట్లో అంటారు కదా, ఏదో కొనాలనుకుంటారు, మనం కొనిపెట్టడం ఎలాగో అది పక్కన వీడిది. ఇంకా బడ్జెట్ అనమాట. మనం 10,000 అనుకుంటే వాళ్ళు 20,000 చేస్తారు. అది ఎక్స్పెక్టెడ్ అనుకోండి. అన్ఎక్స్పెక్టెడ్ కూడా కొన్ని చేస్తారు అనమాట. ఎక్కడ ఎలా చేస్తారు అనేది వీడియోలో డిస్కస్ చేస్తాం. బ్యాచులర్ లైఫ్ ఇంకా సుఖం అనమాట. నన్ను అడిగే వాళ్ళు ఉండరు, అడిగించుకున్న వాళ్ళు కూడా ఉండరు. ప్రశాంతంగా పొద్దున అయితే సాయంత్రం నిద్రపోవచ్చు. మధ్యలో ఏం చేసినా ఎవరికి తెలియదు. ఇక్కడంతా ట్రాకింగ్ అనమాట. పెళ్లి చేసుకున్న కానీ ట్రాకింగ్ స్టార్ట్ అయింది. నేను లైవ్ లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లెనేషన్ ప్రతిదానికి ఇవ్వాలన్నమాట. నువ్వు ఎక్కడ ఆగింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ విజయవాడలో ఉంటున్నాం కదా, విజయవాడ మాది నెగిటివ్ ప్లేస్ రాయగుడి, అమరావతి. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేలోపు, ఇక్కడ నేను వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు స్టార్టింగ్ లో ఒక అంటే ఒక 20 minutes 25 minutes వచ్చేవాడిని. ఇప్పుడు 40-35 minutes అలా వస్తున్నాను. అంటే గ్యాప్ 10 minutes గ్యాప్ పెరిగింది కదా. అంటే గ్యాప్ పెరిగింది అంటే బండి మార్చడం వల్ల స్లో అయిపోయింది. స్లో అయిన గ్యాప్ లో ఈ 10 నిమిషాల గ్యాప్ ని ఎలా చూస్తారంటే మధ్యలో యాడ్ ఆగావు, ఎందుకు ఆగావు,
ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అప్పుడు స్టార్టింగ్ లో అంటే అంత ట్రాఫిక్ ఉండదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్ కాబట్టి మొత్తం ఫుట్పాత్ సైడ్ జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ పెరిగింది. కొంచెం బండి కూడా స్లోగా తోలుతున్నాము, ఎందుకంటే రోడ్స్ బాగలేదు. అందువల్ల స్లోగా తోలటం వల్ల టైం ఎక్కువ పడుతుంది. కానీ అది అర్థం చేసుకోరు అనమాట. ఏంటంటే నువ్వు లేట్గా వస్తున్నావు, మధ్యలో ఆడ ఆగావు, ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఇలాంటివి కూడా ఉంటాయి. అలా అడగడం తప్పంటారు. తప్పని అడగట్లా. ఏదైనా ఏమైందో కేరింగ్ అంటే అది వేరేలా ఉంటది. కేరింగ్ కాదు అనమాట. అది ఏమంటారు, నాకు రావట్లేదు, ఇది కేరింగ్ కాదు అనమాట. రకమైన భయం, అనుమానం. ఇంకా అదొకటే కాదు, ఎగ్జాంపుల్ అది ఒకటే కాదు. మనం ఏదైనా వర్క్ ఏదో ఒక 1 hour లో వస్తామని వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా 1 hour ఇంటికి రమ్మంటారు. మనం రాకపోతే ఇంకేదో జాతనం అని అనుకుంటారు అనమాట. బయట చేస్తే మీ కర్మకాలి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, దాన్ని కూడా స్పీకర్ లో పెట్టి మాట్లాడాల్సి వచ్చే పరిస్థితులు ఉంటాయి. మీకు ఉన్నాయి కాదు, ఉంటాయి కూడా. ఎందుకు పాపం పెళ్లి చేస్తున్నాను భయపెడతారు. చిన్నపిల్లలు హ్యాపీగా రీడ్ చేయాలని నేను హ్యాపీగా రీడ్ చేద్దామని చేసుకోలేదు. టైం వచ్చింది, జరిగిపోయింది అంతే. అది భయపెట్టడం కాదు, ముందు జాగ్రత్త తెలుసుకోండి. భయపెడతాం కాదు. ఒకవేళ పొరపాటున మీరు కర్మగాలి డిమార్ట్కి ఒక 5,000కి బడ్జెట్ సరిపోద్దని వెళ్ళారనుకోండి, అక్కడ మీ కొంప కొల్లేరు అయిపోయినట్టే. 5,000 కాదు, 10,000 అవ్వచ్చు, 15,000 కూడా అవ్వచ్చు. మీ జేబులో ఏటీఎం కార్డులు కానీ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే మీరు అక్కడ వదిలేసి అన్ని మూసుకొని ఇంటికి వచ్చేసారు అనుకోండి. ఇంటికి వచ్చినాక మీకు సుప్రభాత సేవలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే తిరుపతి దేవస్థానంలో కూడా దొరకనండి సుప్రభాత సేవలు ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో అలా అంటారు, మ్యారేజ్ చేసుకుంటే కష్టం. ఎందుకంటే పర్టికులర్ గా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు నేను స్టార్టింగ్ చేసుకున్నప్పుడు కేజీ కందిపప్పు 110 రూపాయలు ఉండేది, ఇప్పుడు 180 రూపాయలు అయింది. బాగా గుర్తు పెట్టుకుంటే 70 రూపీస్. 70 రూపీస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది మనకి. ఇలా అన్నిటి మీద వేసుకుంటే ఇప్పుడు స్టార్టింగ్ లో 2,000కి వచ్చే ఐటమ్స్ ఇప్పుడు 5,000 అయింది బిల్లు. అదే గుర్తు పెట్టుకోండి బాగా. ఎక్కువ అవుతుంది కాదు, చాలా మందికి మీరు తప్పుగా అనుకోకండి. చాలా మందికి గ్యాస్ సిలిండర్ ఎంతో తెలియదు, అలాగే కేజీ కందిపప్పు ఎంతో తెలియదు, కేజీ చింతపండు ఎంతో తెలియదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకెందుకు కాదు, తెలుసుకోవాలంటున్నా. అందరూ ఇవన్నీ ముందు తెలుసుకోండి. ఎక్కడేం కొనాలి, ఎప్పుడు ఎటు వెళ్ళాలి అని ముందు ప్లాన్ చేసుకోండి. లేదనుకోండి వీళ్ళు పెట్టి టార్చర్ బిస్కెట్ అయిపోతుంది. ఎలా మాట్లాడుతుంది ఫ్యాక్ట్స్ అనమాట ఇవి. కష్టంగా పెళ్లి కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బ్యాచిలర్ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, మెయిన్ గా అబ్బాయిలు అనమాట. అమ్మాయిలు ఏముందండి, వచ్చేస్తారు మన మీద పడుతుంది. అయితే సన్యాసం తీసుకోవడం బెస్ట్. ఇంటికి నువ్వేమనుకున్నావు? నీకు ఎప్పుడు బాగుంది? నాకు ఎప్పుడు ఒకలాగే ఉంది. పెళ్ళైతే అమ్మాయికి కష్టం అన్నమాట. మర్చిపోయినా ఇంకోటి ఉంది టాపిక్. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు కొంపలు పెళ్లి పనులు చేయలే కానీ చాలా మాటలు చెప్తారు అనమాట. మెయిన్ ఇది కూడా నేర్చుకోండి. అబ్బాయిలందరూ కూడా ఇది ఒకటి విషయం ఖచ్చితంగా నేర్చుకోవాలి. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వంట కూడా నేర్చుకోండి. వంట నేర్చుకోండి, బట్టలు కూడా నేర్చుకోండి, అంట్లు కడగడం నేర్చుకోండి. లేదనుకోండి వాషింగ్ మిషన్ కొంటే బట్టలు ఉతికే పని ఉండదు అనుకోండి, అది ఖచ్చితంగా అంట్లు కడగడం కూడా నేర్చుకోవాలి, ఇల్లు ఉండడం నేర్చుకోవాలి. మీరు బాగున్నప్పుడు చేస్తామా, బాగుండి కూడా చేయాల్సి వచ్చింది అనేది మీరు చేసే పనుల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎలా అంటే మీరు ఏదో చెప్తారు, అది చేయలేరు, అప్పుడు అడుగుతారు. దాన్ని ఏం చేయడం కోసం అన్ని మానేసి కూర్చుంటారు. అలాంటి టైంలో నువ్వు ఏం చేయలేక వాళ్ళు అక్కడ కండిషన్స్ పెడతారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. మీరు అప్పుడు సచ్చినట్టు యాక్సెప్ట్ చేశారు అనుకోండి, మీ బతుకు ఉక్కిబాల్ అయిపోయినట్టే. ఆ పిల్లలు అంటారా, అయితే పిల్లల సంగతి చెప్పాల్సి వస్తే అది మీ చాయిస్ అనమాట. పిల్లలు గ్యాప్ లేకపోతే మాత్రం మినిమం 3 years అయితే మెయింటైన్ చేయండి. కొంచెం ఎర్లీగా ప్రొసీడ్ అవడం వల్ల కష్టాలు మొదలైనవి అని చెప్పాలి. అంటే మీ సంపాదన మొత్తం డైలీ పాల ప్యాకెట్లకి డైపర్లకి సరిపోతుంది.
రిచ్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు కదా. ఎంత రిచ్ అయినా కానీ సడన్ డే వస్తుంది, ఆ రోజు డైపర్లు కొనాలి, పాల ప్యాకెట్లు కూడా కొనాలి. సో ఫైనల్ గా ఎందుకంటే చేతిలో డబ్బులు ఉన్నా సమయానికి దొరకవు అనమాట. ఎందుకంటే నైట్ 12ంటికి 1 పాలైపోతాయి, లేదా డైపర్ అయిపోయింది, ఆ రేపు పొద్దున్న తెచ్చుకున్న కాన్సెప్ట్ తో ఉంటాం మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా. అలా సిచ్యువేషన్ నేను చాలా చూశాను. ఎందుకంటే ఇంకొకటి 2 ఉన్నాయి కదా తెల్లారి తెచ్చుకుందాం అనే టైంకి పిల్లలు ఏం చేస్తారంటే అదే టైంకి వాష్రూమ్ 2-3 టైమ్స్ పోతారు అనమాట. ఆ టైంలో బాగా అవును, ఇది మాత్రం నిజమే. లేనప్పుడు అది భక్తులు గుర్తుంది. అది నైట్ మాత్రం కష్టంగా అలాంటి టైంలోనే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. అది కూడా సేమ్ టైం. అలాగే మా పెద్దమ్మ అయితే పాలు ఉన్నాయి కదా మార్నింగ్ వరకు వస్తుంది అని చెప్పేసి ఆ నైట్ ఇంకా బతకంతో వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా 12 నుంచి 2 టైంలోనే గుర్తొస్తాయి అనమాట పాలు. కేకలేస్తూ ఉంటారు, ఇట్టేసిన అనమాట. మనకి ఆ టైంలో పాలు దొరకు చిట్టోలు, ఆన్లైన్, స్విగ్గీలు, జొమాటోలు అన్ని చూసినా కూడా మనకు తక్కువ అనమాట. ఎందుకంటే అన్ని కూడా స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. బద్ధకంగా ఉన్నామంటే మనకు మొక్క పడిపోద్ది అని మళ్ళీ ఆ టార్చర్ తట్టుకోలేము. ఇప్పుడు నైట్ ఖచ్చితంగా ఎదురైతే సాక్రిఫైస్ చేయాలి. డిసడ్వాంటేజెస్ ఏమో కానీ నిద్ర, మనిషికి కావాల్సిన నిద్ర మాత్రం ఖచ్చితంగా రోజుకి 4 గంటలు మాత్రమే ఉంటుంది. అది మాత్రం పక్క డిసైడ్ అయిపోండి. పెళ్లి చేసుకోవాలనుకుంటే 4 గంటలు మాత్రమే నిద్ర ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎంత శాలరీ తీసుకున్నా నీకు 4 గంటలు మాత్రం నిద్రపోవడానికి టైం ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. ఇంకా అంటే ఇంకా ఉంటాయి, ఇంకా సీక్రెట్స్ చాలా ఉంటాయి. అంటే లేడీస్ కూడా చూస్తారు కదా, పర్సనల్ గా నా దాంట్లో మెసేజ్ చేయండి, నేను అక్కడ పర్సనల్ గా సజెషన్ చేస్తాను పర్సనల్ విషయాలు. అది మీరు ఫేస్ చేసిన కష్టాలు ఏమైనా ఉంటాయి, అమ్మాయిలు ఫేస్ చేసిన కష్టాలు అని తెలుసుకోండి. ఈ అమ్మాయిలు ఫేస్ చేసిన కష్టాలు ఏంటి? పని నిద్ర తప్ప వేరే చేసే ఉండదు. పని అంటే పని వీళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారండి? పని వచ్చి పెట్టుకోవాలండి, రూల్ పెట్టారా? రూల్ ఏంటి? అది ఓకే అండి, ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. నాకైతే ఇది ఎపిసోడ్ మాట్లాడుతుంది. ఓకే, ఆయన అయితే షేర్ చేసుకున్నారు కదా, విన్నారు కదా, ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఫైనల్ అయితే మ్యారేజ్ అయితే వద్దండి. మ్యారేజ్ వద్దు అనట్లేదు, చేసుకోమని అనట్లేదు. అది మీ చాయిస్, ఒపీనియన్. మీరు అన్నిటికీ సిద్ధంగా పడితే ఖచ్చితంగా నేను చెప్పిన ఒక లైన్ ఉంది కదా 20 to 30, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు పేరు లేకపోతే తర్వాత తెలుస్తుంది. అంటే నేను నుండి చేసుకున్నానని మీరు అనొద్దు, ఎందుకంటే దగ్గర లేకుండా చేసుకున్నాను. ఏదో చిన్నగా మ్యారేజ్ చేశాను, బట్ సరిపోలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఏంటంటే అనట్లేదు. కాకపోతే ఓకే, ప్రస్తుతానికి అయితే అలాగే మ్యారేజ్ చేస్తున్నా అలాగా. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బాయ్ బాయ్.